బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 810 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. జంట నగరాల పరిధిలో ఇప్పటికే 300 బస్సులు తిరుగుతున్నాయి. ఇవాళ మరో 65 ఈవీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సికింద్రాబాద్ కొండాపూర్ మధ్య 14 బస్సులు, సికింద్రాబాద్ ఇస్నాపూర్ మధ్య 25 బస్సులు, సికింద్రాబాద్ బోరబండ రూట్లో 8 బస్సులు, సికింద్రాబాద్ నుంచి రామాయంపేట 6 బస్సులు, సికింద్రాబాద్ టు గచ్చిబౌలి 8 బస్సులు, సికింద్రాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ వరకు 4 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. జనవరి చివరి నాటికి అందుబాటులోకి మరో 175 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అయితే రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రవాణా శాఖ తరపున ఆర్టీసీ రాణిగంజ్ నుండి 65 బస్సులు ప్రారంభం చేసుకుంటున్నాం. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేటలలో ఇవి బస్సులు నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహాలక్ష్మి పథకం ప్రారంభం చేసుకుని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రారంభించుకున్నామన్నారు. అయితే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, శ్రామిక్, ఇతర సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. వారందరికీ అభినందనలు. ఇప్పటికే 251 కోట్ల మంది మహిళలు 8,500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారు. హాస్పిటళ్లు, విద్య, దేవాలయాలు, ఉద్యోగాలు, బంధువుల ఇంటికి ఇలా ప్రయాణాలు చేశారు. అయితే దేవాదాయ శాఖ ఆదాయం మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిందని, 2 సంవత్సరాల్లో ఇప్పుడున్న 40% బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ బస్సులను మహిళలను యజమానులను చేసింది. ఇక ఢిల్లీలో నివాస యోగ్యం లేకుండా కాలుష్యం ఉన్నటువంటి పరిస్థితి ఉందన్నారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఈవీ బస్సులు సమ్మక్క సారలమ్మ జాతర, శ్రీశైలం, యాదాద్రిలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. నూతన బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ల అభివృద్ధి చేసుకుంటూ ఉన్నామని వెల్లడించారు. వివిధ రకాల డొనేషన్స్ ఇస్తా ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించి కూడా యాత్రాదానం అంటే ఒక పేద పిల్లలు, ఉదాహరణ నేనుగా మంత్రిగా ప్రారంభించాలని మా దగ్గర అందులో చెవిటి మూగ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులందరినీ హైదరాబాద్కు తీసుకొచ్చి బస్సు నేను కిరాయి కట్టి హైదరాబాద్కు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సెక్రటరియట్ ఇతరత్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు వాళ్ళు కొంత పాట పాడేటువంటి విధానంలో కల్చరల్ సంబంధించి ఉంటే కాబట్టి కల్పించడం. ఇట్లా కొంత యాత్రాదానం పేరుగా ఎవరైనా పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, లేదా ఇతరత్ర శుభ కార్యక్రమాలకు లేదా డొనేషన్ చేయాలనుకుంటారు. యాత్రాదానం పేరు మీద బస్సు రెంట్ కడితే వాళ్ళు అయ్యప్ప స్వామికి పోతారు. కొంతమంది అయ్యప్ప స్వామి పోయేటప్పుడు బస్సును మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఆర్టీసీ కొత్త కార్యక్రమం తీసుకుంటుంది. పిల్లలను ఎక్స్కర్షన్ పంపచ్చు, స్కూల్ పిల్లలను కలిపి ఆ గ్రామంలో ఉన్న పెద్ద మంది ఎవరో కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరైనా ఉంటే ఆ పిల్లలందరినీ సాలార్జంగ్ మ్యూజియమో లేకపోతే జూవో చూపెట్టాలనుకుంటే ఆ గ్రామంలో ఆ బస్సు రెంట్ కడితే వాళ్ళకు అక్కడ నుంచి మనం చూపించిపోయేటువంటి ఒక స్కోపు ఈ కొత్తలా మీకు అనిపించచ్చు. చాలా రకాలుగా దానాలు చేస్తా ఉన్నారు. ఇది కూడా పిల్లలను కొంత లేదా ఇతరత్ర వాళ్ళకి నచ్చిందే, మేము ఫలానా చేయాలంటే ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కడితే వాళ్ళ పిల్లలకు ఇతరత్రకు ఉపయోగపడేది ఉంటుంది. కాబట్టి దేవాలయాల సందర్శన కావచ్చు, కొందరు ఒక ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి,
అందరినీ యాదగిరి తీసుకోవద్దు, తిరుపతి తీసుకోవద్దు అంటాడు. ఆ పెద్ద బస్సు కడితే మేము బస్సు ఇస్తామని చెప్తున్నారు. వివిధ రకాల డొనేషన్స్ ఇస్తా ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించి